బ్యాంకులో దాచిన నాగాభరణాన్ని నేరుగా ఇంటికి తీసుకొస్తే నేనేదో మార్చేశానంటున్నారు కదా. కాసేపట్లో అన్నీ బయటపడతాయిలేండి. తొందర ఎందుకు? కాసేపట్లో తెలిసిపోతుందిగా. నిజం చెప్పు, ఈ ఆహారం నీ దగ్గరికి ఎలా వచ్చింది? పార్థగారండి, ఇలాంటి వాళ్ళని ఊరికి వదలకూడదండి. 4 తగిలించి గట్టిగా అడగండి. నేను పార్థగారిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఒక పంజరంలోంచి బయటపడుతున్నానని ఆనందపడ్డానండి. దయచేసి ఇంటిని కూడా ఇంకో పంజరంలా మార్చేయకండి. నేనిప్పుడే వెళ్ళి ఇదంతా మీరే చేశారని మీ తమ్ముడు గారితో చెప్పేయొచ్చు. కానీ మనమంతా ఒక ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉండాలని కోరుకుంటున్నానండి. అంతేగాని విడిపోవాలని మాత్రం కోరుకోవట్లేదండి. మా పిన్ని నన్ను ఇన్ని బాధలు పెట్టినా చివరి క్షణం వరకు మా పిన్ని ఇంట్లో సంతోషంగా ఉండాలని ఆరాటపడ్డానండి. ఈ ఇంట్లో కూడా నేను మీరు సంతోషంగా ఉండే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పార్థు గారు మీరు ఒకే తల్లి కడుపులో పుట్టిన బిడ్డలండి. మీకు తెలుసో తెలియదో కానీ మీ తమ్ముడికి మీరంటే ప్రాణం. దయచేసి మీ ఆలోచన విధానం మార్చుకోండి వదిన గారు, ప్లీజ్. చచ్చే, ఇదేంటి? దీని మాటలకి నేను కరిగిపోతున్నాను. అమ్మో, దీని దగ్గర ఏదో శక్తి ఉంది. ఇది మాటలతోటే మనుషుల్ని మార్చేయగల మహాదిట్ట. నా సైజ్ ప్యాంట్లు అండర్వేర్లు ఈ రెడీమేడ్లు దొరికిసావు. ఆ టైలర్ దగ్గరికి వెళ్తేనేమో నా నడుం గొడవలని టేపే లేదంటాడు. ఈ లూజ్ ప్యాంట్ తో చస్తున్నాను రా. అసలు ఈ ఐశ్వర్య రోజు ఆఫీస్కి లేట్ వస్తుంది. అసలు ఇంట్లో కూర్చుని ఏం చేస్తుంది? రే పార్థు, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నేను నీ పెదాలపైన కిస్ చేయాలనుకున్నాను. నువ్వు నాకు ప్రపోజ్ చేసే రోజు వస్తుందో లేదో తెలీదు, కానీ నాకు నిన్ను కిస్ చేసే రోజు మాత్రం వచ్చిందిరా. ఏంట్రా అలా చూస్తున్నావ్? నీకు కిస్ పెట్టే రోజు ఎప్పుడొచ్చిందని ఆశ్చర్యపోతున్నావా? నిన్ను కిస్ చేసే రోజు ఈ క్షణమేరా. ఐ లవ్ యూ రా పార్థు. ఇప్పుడే ఈ క్షణమే నేను నీకు కిస్ ఇస్తాను. నిన్ను కిస్ చేశాక నీ కళ్ళల్లోకి చూడాలంటే సిగ్గేస్తుంది.
ఏమన్నావురా? ఏంటి? ఏం చేస్తున్నావు? నువ్వు పార్థుని ప్రేమిస్తున్నావా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. చంపేస్తా నిన్ను. ప్రేమంట ప్రేమ. వాడికి పెళ్ళైంది మర్చిపోయావా? లేదు, మర్చిపోలేదు. కానీ వాణ్ణి కూడా మర్చిపోలేకపోతున్నాను రా. మర్చిపోలేకపోతే చావు. అంతేగాని మన ఫ్రెండ్షిప్ మోసం చేయకు. రే జంబో, మోసం అంటావేంట్రా? పార్థుని ప్రేమించే అర్హత నాకు లేదా? ఇంకొక మాట మాట్లాడే ఉంటే నేను నిన్ను చంపేస్తా. ఆ రోజు ఆడు పెళ్లి చూపులకు వెళ్ళనంటే నువ్వే కదా పంపించింది. ఆ రోజు లేని ప్రేమ ఈ రోజు ఎలా వచ్చింది? వాడు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకొని వస్తాడనుకున్నాను, కానీ వాడు ఏకంగా పెళ్లే చేసుకొని వస్తాడనుకోలేదు. అంటే ఆయన ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నావా? అయితే ఆ విషయం నువ్వెందుకు చెప్పలేదు? అంతా నా బ్యాడ్ లక్ రా. పార్థు గాడికి చెప్దామనుకునే లోపే అంతా జరిగిపోయింది. రే జంబో, పార్థుగాడు లేకపోతే నేను బతకలేనురా. ఐసు, తప్పే. నువ్వు తప్పు చేస్తున్నావు. పార్థు ఇప్పుడు అమూల్యకి భర్త. పెళ్ళైన మగాడిని ప్రేమించడం తప్పే. కానీ నేను పెళ్లి కాకముందు నుంచే ప్రేమిస్తున్నాను కదరా. అలా అమూల్యకి అన్యాయం చేస్తావా? చంపేస్తా నిన్ను. అమూల్య అమూల్య అమాయకురాలే. వాడి ఫ్రెండ్స్ అయ్యిండు, వాడికి అన్యాయం చేస్తావా? జరిగిందేదో జరిగిపోయింది. పార్థుని మర్చిపో. అది కాదురా. మర్చిపోమని చెప్పారా? ఇంకొక్కసారి పార్థు గురించి ఆలోచించాలని చెప్పేస్తా. రే జంబో, రే జంబో, చింపకురా. రే పార్థు అమూల్యకి భర్త. తను నాకు చెల్లెమ్మ. చూస్తూ చూస్తూ మా చెల్లికి అన్యాయం జరిగినవను. ఐసు, ప్రేమ ప్రేమ పేరుతో మన ఫ్రెండ్షిప్ కి అన్యాయం చేయొద్దు ఐసు. ప్లీజ్, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో.
గిదే ఆ ప్లేస్. రండి సార్. అయ్యా, ఈ భూమి నుంచి పొగలు ఇలా ఎందుకు వస్తున్నాయి? ఆ విషయం తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నం చేశారు, కాని ప్రయత్నించిన వాళ్ళెవరూ సఫలం కాలేదు. మీరు గిట్ల నాకు పర్మిషన్ ఇస్తే గిట్లనైనా సరే ఈ ప్లేస్ పైన పరిశోధన మొదలుపెడతాను సార్. రండి సార్. దానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ పొగలు వస్తూనే ఉన్నాయి. కానీ కొన్ని ఏళ్ల సంధి నుంచి ఈ భూమి నుంచి పొగలు రావడం అన్నది మిస్టరీ సార్. గెట్లనైనా సరే గా సీక్రెట్ని నేను బయట పెడతాను సార్. కొంతమంది ఈ నేలని అమ్మవారు నడిచిన నేల అంటారు. కొంతమంది భూమిలో జరిగే మార్పుల వల్ల వచ్చే వేడి అంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మిన వాళ్ళు ఇదిగో ఇలా దండం పెట్టుకుని పూజ చేసుకుని వెళ్తారు. నమ్మని కొంతమంది చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. గిదే సార్ చూడండి. భూమి మీద ఎక్కడ కూడా గిట్ల 100 ఏళ్ల నుంచి పొగలు రాలేదు. భారతదేశంలో ఇక్కడ మాత్రమే పొగలు వస్తాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తరఫున మన కాలేజ్ నుంచి నేను ఈ సబ్జెక్ట్ పైన పరిశోధన చేస్తాను. మీరు మన కాలేజ్ తరఫున నాకు జర సపోర్ట్ చేస్తే చాలు. సార్ మీరు నా పేరు ఉదయ్. నాకున్న ఇంట్రెస్ట్తో దీని గురించి తెలుసుకుందామని వచ్చిన. సార్ మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం సార్, మీకిది పరిశోధించడానికి ఒక సబ్జెక్టుగానే కనిపిస్తుంది. కానీ దీనికి 250 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉందని మీకు తెలియదు. భూమి మీద ఉండే కొన్ని వింతల్లో ఇది ఒకటి. ఇది ప్రకృతి పరంగా నిర్మితమైందా లేక మానవ నిర్మాణమా అని ఎవ్వరికీ తెలీదు. కాని ఇక్కడి నుంచి వెళితే ఒక దేవాలయం గర్భగుడి ద్వారం ఉంటుందని మా పెద్దవాళ్ళు చెప్పుకునేవాళ్లు. మస్తు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక్క నిమిషం. గదేదో గుడని చెప్తున్నారు కదా, గర్భగుడి ఏడుంది? దీని గురించి నాకు పూర్తిగా తెలియకపోయినా నాకు తెలిసిన కొన్ని నిజాలు మీకు చెప్తాను. ఇది రామాపురం అనే ఒక ఊరిలో ఉన్న పురాతనమైన అమ్మవారి దేవాలయానికి సొరంగ మార్గం. ఆ ఊరు ఇక్కడికి 250 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. అసలు రామాపురానికి గీ స్వరంగానికి ఏంది సంబంధం? ఈ ఊళ్ళో ఎన్నేళ్ల నుంచి ఉంటున్నా ఈ విషయం మాత్రం ఎవ్వరికీ తెలీదు. మరి గీ పొగలు వెనుకున్న రహస్యమేంది? కొంతమంది అమ్మవారి మూల విరాట్ నుంచి వస్తున్న వేడే ఈ పొగలు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటారు. కాని ఖచ్చితమైన ఆన్సర్ ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. నాకు తెలిసి ఇదొక మిస్టరీ అంతే. థ్యాంక్స్ పెద్దయ్య, మీరు నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు.
అసలు ఈ స్వరంగానికి గా రామాపురంలో ఉన్న దేవాలయం సంబంధం ఏందో, ఈ పొగలో వెనుకున్న రహస్యం ఏందో జల్దీ నేను తెలుసుకుంటా. గడువు పొడిగించుకుంటూ పోవడానికి ఇది వ్యాపారం కాదమ్మా, దోషం, సర్పదోషం. ఇది చాలా ప్రమాదకరం. నిర్లక్ష్యం మంచిది కాదు. నాకు కొత్త జీవితాన్ని చూపించిన పార్థు గారు బాగుండాలని నేను కోరుకుంటుంటే తన సొంత అక్కి తన తమ్ముడు నాశనం కోరుకుంటోంది. ఈ విషయం పార్థు గారి అమ్మా నాన్నకి తెలిస్తే వాళ్ళు ఎంతో బాధపడతారు. ఏంటి నీకు చెంప పగలు కొట్టినా నీ మనసు మారలేదా? ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు ప్రేమించడం తప్పని చెప్తున్నాను కదే. రే, నేను పార్థుని మర్చిపోలేనురా. ఓవర్ చేయి కైసు. అమూల్య చాలా అమాయకురాలు. అలాంటి అమ్మాయిని మోసం చేయడం పాపమే. అర్థమైందా? ఎవరో వచ్చినట్టున్నారు. ఇంకా ఫోటో పట్టుకుని ఏడవద్దని చెప్పారా? పెళ్ళైనాడు ఫోటో పట్టుకుని ఎడుతుంటే అసహ్యంగా ఉంది. రే జంబో, ప్లీజ్ రా. మాట్లాడుకో. ప్రేమంట ప్రేమ. జంబో అన్నయ్య, నువ్వు
అనుకున్నావా? చెల్లెమ్మ లోపలికి రా చెల్లెమ్మ దా.